వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఎటు చూసినా ఆకలి కేకలు, మరణాలు. మొన్నటిదాకా ఇలాంటి దృశ్యాలే గాజాలో కనిపించాయి. ఇలా ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోయిన గాజాలో శాంతి సాధనకు అడుగులు పడ్డ సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు ఆకలితో ఉన్న తమను ఆదుకున్న ఓ సింగపూర్ స్వచ్ఛంద సంస్థ సాయాన్ని ఆ పాలస్తీనా దంపతులు మర్చిపోలేదు. ఆపద సమయంలో వారిని ఆదుకున్న దేశం పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. యుద్ధం కారణంగా తినటానికి తిండి లేక భయంగా బతుకుతున్న సమయంలో తమ కుటుంబానికి ఆహారాన్ని అందించిన సింగపూర్కు కృతజ్ఞతగా తమ బిడ్డకు ఎవరూ ఊహించని పేరు పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంతకీ వారి బిడ్డకు పెట్టిన పేరేంటో తెలుసా? దీనిపై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎందుకు ప్రశంసలు వస్తున్నాయి? శిశువు తండ్రికి సింగపూర్ స్వచ్ఛంద సంస్థకి ఉన్న లింక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న గాజా స్ట్రిప్లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులు పడ్డ సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరుపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు కూడా చేశాయి. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. ఎటు చూసినా ఆకలి కేకలు, మరణాలు, విధ్వంసపు దృశ్యాలే కనిపించాయి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో తమను ఆదుకున్న ఓ సింగపూర్ స్వచ్ఛంద సంస్థ సాయాన్ని ఆ పాలస్తీనా దంపతులు మర్చిపోలేదు. దీంతో ఆ కపుల్ ఎవరూ ఊహించని విధంగా వారిని ఆదరించినందుకు ఒక వినూత్న రీతిలో కృతజ్ఞత తెలిపారు. అసలు విషయంలోకి వెళ్తే గాజా స్ట్రిప్లో నెలకొన్న భయంకర పరిస్థితుల మధ్య జన్మించిన ఓ నవజాత శిశువుకు పాలస్తీనియా దంపతులు సింగపూర్ అని పేరు పెట్టారు. ఆపద సమయంలో వారిని ఆదుకున్న దేశం పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు ఈ జంట. యుద్ధం కారణంగా ఆహార కొరత, భయం వెంటాడుతున్న సమయంలో తమ కుటుంబానికి ఆహారాన్ని అందించిన సింగపూర్కు కృతజ్ఞతా చిహ్నంగా ఈ పేరు పెట్టినట్లు దంపతులు తెలిపారు. ఈ శిశువు తండ్రి హమ్దాన్ హడాద్ సింగపూర్కు చెందిన లవ్ ఎయిడ్ సింగపూర్ అనే స్వచ్ఛంద సంస్థ గాజాలో నడుపుతున్న ఓ కిచెన్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన సమయంలో ఈ వంటశాల నుండే ఆయన భార్య గర్భధారణ సమయంలో భోజనాన్ని తీసుకెళ్లాడు. ఆ సహాయం తమ కుటుంబానికి ఒక జీవనాధారంలా నిలిచిందని, అందుకే ఆ దేశంపై తమకున్న ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవడానికి తమ కుమార్తెకు సింగపూర్ అని పేరు పెట్టినట్లు హమ్దాన్ హడాద్ తెలిపారు. శిశువు పుట్టిన తర్వాత లవ్లో సింగపూర్ అనే పేరు పెట్టిన మొదటి పాలస్తీనియన్ బిడ్డ ఈమె కావచ్చని చెప్పుకొచ్చింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. యుద్ధం, కరువు మధ్య ఆశ, దయ అనేవి సరిహద్దులు దాటి ఎలా సహాయపడతాయో ఈ సంఘటన నిరూపించింది. సింగపూర్ సంస్థ అందించిన చిన్న సహాయం ఒక కుటుంబానికి ప్రాణాలను నిలిపి చివరకు ఒక చిన్నారి పేరు ద్వారా ఆ దేశంతో పంచుకోలేని బంధాన్ని ఏర్పరచుకునేలా చేసింది. గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో 2 ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. గాజా వాసులపై దాడులు చేయడం ద్వారా కాల్పుల విరమణ ఉల్లంఘన చేయడానికి హమాస్ ప్రయత్నిస్తోందంటూ ఇప్పటికే వైట్ హౌస్ ప్రతినిధులు ఆరోపించారు. దీనిలో భాగంగా గాజా వార్ యుద్ధానికి ఉన్న పేరును సైతం ఇజ్రాయెల్ ఆర్మీ మార్చింది. వార్ ఆఫ్ రివైవల్ గా నామకరణం చేసింది.